హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో రాయలసీమ స్పెషల్ రెసిపీ అయిన ఉగ్గానీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనేది అయితే చూపించబోతున్నాను. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు. జస్ట్ ఒక్క 5 మినిట్స్లో చేసుకుని వేడివేడిగా తినేయచ్చు అనమాట. ఇంకా ఇంత క్విక్గా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ టేస్ట్ విషయానికి వస్తే అద్దరిపోద్దండి. బ్యాచిలర్స్, వర్కింగ్ ఉమెన్స్ ఫాస్ట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఇది. తప్పకుండా అయితే దీన్ని ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను, రండి. ముందుగా ఒక బౌల్లోకి మరమరాలు తీసుకోండి. వీటిని మురుగులు అని కూడా అంటారు. కొంతమంది మరమరాలు అంటారు, కొంతమంది మురుగులు అంటారు. నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా తీసుకున్నాను. క్వాంటిటీని మీకు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి, మీ ఇంట్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ని బట్టి. సో ఇందులో మరమరాలు మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఇవి వాటర్ వేయంగానే పైకి తేలుతూ ఉంటాయి కాబట్టి హ్యాండ్తో ఇలా నొక్కుతూ నానబెట్టాలన్నమాట. వాటర్ యాడ్ చేసినప్పుడు ఇంకా ఇవి ఎలా పైకి వచ్చేస్తూ ఉంటాయి. అందుకే హ్యాండ్తో ప్రెస్ చేసుకుని 2-3 నిమిషాలు అయితే నానబెట్టాలి. ఇలా ప్రెస్ చేస్తూ నానబెట్టడం వల్ల అన్నీ నానతాయి అన్నమాట, మరమరాలన్నీ. లేకపోతే ఒకటి గట్టిగా ఒకటి మెత్తగా తగులుతాయి, తినేటప్పుడు బాగోదు. మొత్తం ఈవెన్గా అయితే నానాలి. సో 2-3 నిమిషాలు అయ్యేసరికి మురుగులన్నీ చక్కగా నానిపోతాయి. ఇప్పుడు 2 చేతులతో ఎక్స్ట్రా వాటర్ని స్క్వీజ్ చేసేసుకోవాలి. ఈ స్క్వీజ్ చేసుకున్నవి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకున్నాక మరమరాలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసి పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదండి, సో వాటిని యాడ్ చేసుకుని బాగా తిప్పుకోవాలి. ఉప్పు, పసుపు మొత్తం ఆ మరమరాలకి పట్టేలా తిప్పుకోవాలి. సాల్ట్ మాత్రం మీరు యాడ్ చేసుకునే దానికంటే కూడా కొంచెం తగ్గించి అయితే వేసుకోండి, ఎందుకంటే మరమరాల్లో కొంచెం సాల్ట్ టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది కొంచెం చూసుకుని వేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ ప్రాబ్లం ఏం లేదు. కానీ సాల్ట్ ఎక్కువైతే మాత్రం బాగోదు టేస్ట్, అందుకే ముందే చెప్తున్నాను. ఈ మొత్తాన్ని జస్ట్ ఒక 1 మినిట్ పాటు అయితే మగ్గనిస్తే సరిపోతుంది. ఇంకా ఇదంతా మగ్గిన తర్వాత సో ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవాలి. ఈ ఉగ్గానీలోకి కాంబినేషన్గా ఆమ్లెట్తో తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఒకవేళ వెజ్ వాళ్ళు అయితే కనుక లైక్ ఆనియన్, లెమన్ వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. ఈ ఉగ్గానీ అయితే మీకు ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో క్విక్గా చేసుకునే ఈ ఉగ్గానీ రెసిపీ. సో మీరు కూడా ఈ బిజీ లైఫ్లో బిజీగా ఉండి బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ ప్రిపేర్ చేసే టైం లేనప్పుడు ఈ క్విక్ రెసిపీని చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మరో కొత్త నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సీ యూ, టేక్ కేర్, బాయ్.